దైవ మర్మములు మే 8. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. 1 సమూయేలు 30:8. దావీదును అతని జనులు తిరిగి సిక్లగు చేరినప్పటికీ ఇండ్లన్నీ కాలిపోయినట్టు చూచిరి. వారి స్త్రీలు, బిడ్డలు, వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకుని పోయుండిరి. దావీదు తప్పిదం వలన ఇదంతయు సంభవించెను. ఫిలిస్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేంటో అడిగి ఉండవలెను. దానికి బదులుగా ఆ సమయమునకు తన సొంత జ్ఞానము, శక్తి మీద ఆధారపడెను. తాము పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖం పాలై దావీదును రాళ్ళు రువ్వి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సైతం విరోధులు కాగలరు. 1 సమూయేలు 36. అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నీ బైబిల్లో ఈ వాక్యమును గుర్తించుకొనుము. ఎందువలననగా, ఏనాడైనను నీ ప్రియులు నీ చెయ్యి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనకుండగానే ఫిలిస్తీయులను చేరిన ఈ నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారును పిలిపించి, నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తము కనుగొనుము, మన శత్రువులైన అమాలేకుల మీదకి పోకుందుమా అని అడగగా, దేవుడు పొమ్ము అని చెప్పెను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకోగలమా లేదా అని అడిగినప్పుడు, దేవుడు 8వ వచనములో, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిచిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి. అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా నున్నవారు అమాలేకీయుల మీద పడి వారిని దోచుకొని తమ భార్యలను, పిల్లలను, తమ సొత్తునంతటిని తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్ల సొమ్ము ఎంతో విస్తారముగా ఉన్నందున తాము గతములో చేసిన అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండినో వారందరికీ బహుమానములను పంపగలిగెను. ప్రైజ్ ది లార్డ్.